ఎంత అడుగు అలా వచ్చేసాడు అంటే తలంచుకొని వస్తాను నాన్న. అడుగుతుంది తీసేసి చెప్తే నేను వీడియో కాల్ చేయమంటారా? ఓకే నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. సార్ అదే సార్ కంచి మల్లికార్జున రెడ్డి అనే మన ఓల్డ్ సార్ బాలాజీ నగర్ ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేసినటువంటి అతని ఇంటికి వచ్చినాం సార్. తమర హాస్పిటల్లోనే ఈ మధ్య ట్రీట్మెంట్ కూడా చేయించాం సార్. అది ఒకసారి తమరు దృష్టికి ఒకసారి ఇంటికి వచ్చాం సార్ ఇప్పుడే. సార్ కొంచెం వీక్గా ఉంది సార్. కొంచెం బాడీ మీ పుణ్యం అంటారు సార్. ఆపరేషన్ చేయించారు సార్. సార్ సార్ ఒక అతను డ్రైవర్ తర్వాత పెట్టించుకుంటూ ఒక్కడ సెట్ అయిన తర్వాత సార్ సార్ సెట్ అయిన తర్వాత పెట్టించుకుంటే జాగ్రత్త ఆరోగ్యం ఓకే సార్. ఏదైనా ఉంటే హాస్పిటల్ చూపించుకుని చెప్తాను మళ్ళా. ఓకే సార్. ఓకే సార్. నేను నెల్లూరు వచ్చినప్పుడు వస్తాను. నెల్లూరు వచ్చినప్పుడు వస్తాను దీనికి తప్పనిసరిగా సార్. ఓకే. ఏం చేసేవాడివి? సార్ ఇంతకుముందు సార్ 16వ డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు నారా లోకేష్ సేవా సమితి అని చెప్పి ఫౌండర్గా ఏర్పాటు చేసి కొన్ని రోజులు సేవా కార్యక్రమాలు చేశారు సార్. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? ఒక అతను డ్రైవర్ సార్. ఆల్రెడీ ఏం చేస్తున్నారు? నేను పూల అలంకారాలు అయితే దేవుడు అలంకారాలు చేస్తున్నాను. ఇప్పుడు నువ్వేం సార్ సార్ వీటిలో ఏదైనా ఇచ్చారు లేదు సార్. ఇప్పుడు ఓకే ఓకే సరే, సార్. నేను చూస్తాను మళ్ళీ మాట్లాడతాను. అట్లాగే సార్. అట్లా ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ థ్యాంక్ యూ. బాగా రుణపడి ఉన్నాను సార్ మీకు సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నారాయణ సార్ ఈ ఆపరేషన్కి ఆరోగ్యశ్రీ కార్డు ఒక్క రోజులోనే రెడీ చేసి ఉచితంగా చేయాలనే ఉద్దేశంతో కార్యకర్తని ఒక్క రూపాయి కూడా అడగకుండా చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆపరేషన్ అయిన తర్వాత స్పెషల్ వార్డుకి మార్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా అడగకుండా నారాయణ సార్ గారు స్పెషల్ రూమ్స్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఉచితంగా ఇంటికి పంపించినందుకు ఆయనకు మరీ మా కుటుంబం రుణపడి ఉందని తెలియజేసుకుంటున్నాం. నారాయణ సార్ గారు ఆదేశానుసారం ఈరోజు కంచి మల్లికార్జున రెడ్డి గారి ఇంటికి రావడం జరిగింది. నారాయణ సార్ గారితో వీడియో కాల్ చేసి చాలాసేపు కంచి మల్లికార్జున రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. వీడియో కాల్ చేసి ఆయన యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగింది నారాయణ సార్ గారు. కనుక నారాయణ సార్ గారు ఈసారి వచ్చినప్పుడు మల్లికార్జున రెడ్డి మీ ఇంటికి వస్తాను, నేను మీకేం కావాలని నేను చూసుకుంటానని చెప్పేసి చెప్పడం కూడా హామీ ఇవ్వడం కూడా జరిగిందండి. ఇది ఈరోజు నారాయణ సార్ గారు చెప్పిన విధంగా మేము నడుచుకుంటున్నాం. అతని యొక్క యోగక్షేమాలు తెలుసుకొని అతని ఆర్థిక పరిస్థితి తెలుసుకొని అతను కూడా తెలుసుకున్నారు. దాని దరిమిలా ఈసారి మళ్ళీ నేను నెల్లూరుకు వచ్చినప్పుడు నారాయణ సార్ గారు నేను మీ ఇంటికి వస్తాను కంచి మల్లికార్జున రెడ్డి అని చెప్పేసి వీడియో కాల్లో చాలాసేపు నారాయణ సార్ గారు కంచి మల్లికార్జున రెడ్డి గారి గురించి అన్ని వివరాలు తెలుసుకోవడం జరిగింది.